మహాభారత్ అంటే కేవలం యుద్ధం అనుకుంటున్నారా? కాదు. అదొక అల్టిమేట్ చెస్ గేమ్. కృష్ణ డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వకముందే ఒక సైలెంట్ మూవ్ స్టార్ట్ చేశాడు. అదే ది అక్రూర మిషన్. నిజానికి పాండవుల్ని సేవ్ చేసింది కృష్ణ ఒక్కడే కాదు. వాళ్ళని సేవ్ చేసింది ఒక ట్రిప్, ఒక నమ్మకం ఉన్న వ్యక్తి అండ్ ఒక హానెస్ట్ రిపోర్ట్. ఆ ట్రిప్పే జరగకపోతే మహాభారతం మనం చూసే డైరెక్షన్‌లో ఉండేదే కాదు. కృష్ణ అన్నీ బయటికి చెప్పకపోయినా సైలెంట్‌గా కరెక్ట్ టైంలో తన మూవ్‌ని స్టార్ట్ చేస్తాడు. అప్పటికి పాండవులు హస్తినాపురంలోనే ఉన్నారు. పేపర్ మీద చూస్తే ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. కానీ రియాలిటీలో దుర్యోధనుడి గ్రూప్ వాళ్ళని స్లోగా సైడ్ చేస్తుంది. కుంతిదేవిని చూస్తే అన్నీ సైలెంట్‌గా భరిస్తుంది. విదురుడు ధృతరాష్ట్రుడికి చాలాసార్లు చెప్పాడు, పాండవులకి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వండి, ఇదే ధర్మమని. కానీ అక్కడ ఎవరు వినేవాళ్ళే లేరే. ఇక్కడే కృష్ణకి అర్థమైంది, ఇక్కడ మాటలు సరిపోవు, ఎవరో వెళ్ళాలి, నిజం చూడాలి అండ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలని. అందుకే అక్రూరాని సెలెక్ట్ చేశాడు. ఇంతకీ అక్రూర అంటే ఎవరు? అక్రూర అంటే కృష్ణకి మామ, ఫ్యామిలీలో మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్. కృష్ణ ఇక్కడ ఆర్మీని పంపించలేదు, నమ్మకాన్ని పంపించాడు. లీడర్షిప్ అంటే బిల్డప్ ఇవ్వడం కాదు, ది రైట్ పర్సన్ని ది రైట్ ప్లేస్లో ది రైట్ టైంకి దింపడమే రియల్ స్ట్రాటజీ. మరి అక్రూరుడు హస్తినాపురంకి వెళ్ళి ఏం చూశాడు, అసలు అక్కడ సిచ్యువేషన్ ఎంత టాక్సిక్గా ఉంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మిస్ అవ్వకండి.